ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలు గ్రామాల్లో విస్తృతంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. డక్కిలి మండల ప్రధాన కేంద్రం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రాంగణ స్థలము ఆక్రమణకు గురైందని, భూమిలో సుమారు 2 ఎకరాల 30 సెంట్లు స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో ఆయన రెవెన్యూ సిబ్బంది అధికారుల బృందంతో క్రీడా స్థలంలో పరిశీలించి ఆక్రమణలను గుర్తించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక తహసీల్దార్కు, సర్వేయర్కు క్రీడా స్థలంలోని ఆక్రమణలు వెంటనే తొలగించాలని సూచించారు. డక్కిలి మండల రైతులు సర్వే నంబర్ 258/1లో 8 మంది రైతులు 8 ఎకరాల భూమిలో గత 20 ఏళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. మరో వర్గం 8 మందిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూమి కోర్టు పరిధిలో ఉందని పూర్తి సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్కు అందజేస్తామని అన్నారు. పబ్లిక్ పర్పస్ కాదు నాన్న, ఇది ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాం అడంగల్ ప్రకారం. ఇప్పుడు అడంగల్ ప్రకారమే పెట్టారా ప్రపోజల్? 17 2 కిలోమీటర్ల లోపల ఏ పట్టా కూడా ఇచ్చినా సరే క్యాన్సిల్ చేసుకొని చూడండి సార్. నేను కోర్టుకు కూడా వేస్తాను, ఎడస్కో కూడా ఇచ్చేవాళ్ళండి. సార్ ఇప్పుడు నన్ను ఒక్కనే ఇబ్బంది పెట్టుకోవాలి, అంత ఎవరిని ఇబ్బంది పెడతాను మొత్తం మీరు కాదు సార్. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు నన్నే వాంటెడ్ చెప్పేది మొత్తం తీస్తాను. 8 ఎకరాల 63 సెంట్లలో మొత్తం తీయాలంటే ఒకవేళ నాకు కానీ అవసరం లేదంటే నేను అది ఏం డిస్టర్బ్ చేయను. కానీ సార్ పాసిబిలిటీస్ ఏంటో చెక్ తీసుకున్నారు. ఇది సార్ ఎప్పుడు తీసుకున్నారు? 2012లో తీసుకున్నాను సార్. 2013 తర్వాత చూస్తాలేండి ఒకసారి. నేను కలెక్టర్ కూడా పెట్టాను సార్. మీకే అందరికీ నమస్కారం. నేడు అనగా 5వ తారీఖు ఆగస్టు నెల 2026 రోజున ఇక్కడ డక్కిలి మండలం ఇచ్చేయడం జరిగింది. యాజ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ కింద ఈ డక్కిలి మండలంలో ముఖ్యంగా ఒక 3 ఇష్యూస్ కోసం అని రావడం జరిగింది. ఒకటి వచ్చేసి హై స్కూల్ కోసం, రెండోది వచ్చేసి డక్కిలి వాసుల యొక్క శ్మశాన వాటిక కోసం, మూడోది వచ్చేసి పల్లుగోడు మరియు కొల్లి తోటలో ROFR పట్టాల కోసం అని ఫీల్డ్ విజిట్ చేయడం కోసం రావడం జరిగింది. మొదటి విషయానికి వచ్చినట్టయితే ఈ హై స్కూల్ గ్రౌండ్ కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ ఎవరి నుండి తీసేయమని ఆదేశించడం జరిగింది. రెండోది వచ్చేసి హై స్కూల్ కు సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 2 ఎకరాల 30 సెంట్లు, ఆ 2 ఎకరాల 30 సెంట్లను కూడా ఈ హై స్కూల్ కి కేటాయిద్దామని తుది నివేదిక కలెక్టర్ గారికి సమర్పించడానికని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి. రెండోది వచ్చేసి ఈ గ్రేజింగ్ గ్రౌండ్ లో ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన హైకోర్టులో వివిధ రకాలైన కేసులు ఉంటే దాన్ని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. మూడోది వచ్చేసి మన కొల్లితోట మరియు పాతనాలపాడు ఈ 2 విలేజ్ లో ఉన్న ROFR పట్టాల కోసం, అంటే కొల్లితోటలో ఒక అప్లికేషన్ వచ్చింది, పాతనాలపాడులో 9 అప్లికేషన్ వచ్చాయి ROFR పట్టాల కోసం, రైట్స్ ఆఫ్ రిజర్వ్స్ ఫారెస్ట్ రైట్స్ కోసం అని. సో వాళ్ళ కోసము ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసుకుని దీంట్లో ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలో పెట్టి నివేదిక కలెక్టర్ గారికి సమర్పించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.